హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్. ఆ హెల్త్ ప్రాబ్లం కూడా ఒకళ్ళకి 10 మంది దగ్గర తిరుగుతారు. ఒక్క చిన్న ప్రాబ్లం వస్తే ఆ 10 ఆయన దగ్గర 11 ఆయన దగ్గర సెట్ అయింది. ఆయన కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తాడు. అట్లాంటి మనుషులు ఎవరైనా ఉంటే మీకు వచ్చిన చిన్న ప్రాబ్లం అయినా, గోరు నొప్పి అయినా, కాలు నొప్పి అయినా, లేకపోతే తలనొప్పి అయినా, ఏదైనా కానీ ఫలానా వేసుకుంటే ఫలానా సాటికి వెళ్తే తగ్గిద్ది అనే ఇది కనుక మీరు 9 మంది దగ్గర తిరుగున్నారు కాబట్టి వారానికి ప్రతిరోజు ఆయిల్, గుడ్ మార్నింగ్లు ఎవరెవరికో పెడతా ఉంటాం వేస్ట్గా. అవి ఎందుకు పనికిరాని ఇవి. ఈ ఆయిల్, గుడ్ మార్నింగ్లు బదులుగా మీకు ఎవరి దగ్గరికి వెళ్తే 9 మంది దగ్గరికి వెళ్ళావు తగ్గలేదు, 10వ దగ్గరికి వెళ్ళాను తగ్గింది, ఇది పలానా ఉన్న ప్రాబ్లం తలనొప్పి పలానా ప్రాబ్లం పలానా ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే తగ్గిద్ది అని చెప్పి ఇట్లా ఏమన్నా మీకు జరిగిన అనుభవాలు ఏమైనా ఉంటే అలాంటివి వారంలో ఒక్కసారైనా కానీ మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఈ 9 మంది దగ్గరికి వెళ్ళి మీరు నష్టపోయారు. ట్రీట్మెంట్ జరగల, 10వ దగ్గర ట్రీట్మెంట్ జరిగింది. ఇది కనుక మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఈ 9 మంది దగ్గరికి ఆ మనిషి వెళ్ళడు. ఆ 10వ మనిషి దగ్గరికి డైరెక్ట్ వెళ్తాడు. అతని ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్ది. ఫైనాన్స్గా కూడా, ఆర్థికంగా కూడా ఏం ఇబ్బంది లేకుండా ఉంటాడు. ఈ 10 మంది దగ్గరికి వెళ్తే ఒక ఆయన దగ్గరికి వెళ్తే టెస్టులు అన్నీ కావాలంటాడు. ఈ ల్యాబ్ చల్లదంటాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఆ ల్యాబ్ చల్లదు, నా దగ్గర సపరేట్గా చేయాలంటాడు. ఇట్లా 10 మంది టెస్టులు చేపిస్తూ ఉంటే పెద్ద పెద్ద ఆపరేషన్లే చేయించుకోవచ్చు అన్నమాట. ఏది ఇంతమందిని కలిసి ఇది జరిగేటప్పటికి. అలాగే మీకు ఏదైనా జరిగినవి ఏమైనా ఉంటే మీరు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి జనాలకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వేరేలాగా అనుకోవద్దు. ఎందుకంటే ఇది మీరు చేసేది చాలా మంచి పని. ఎందుకంటారేమో 10 మంది దగ్గరికి పోయి మీరు నష్టపోయారు, ఇంకో వ్యక్తి నష్టపోవద్దు అని చెప్పేసి వీళ్ళందరూ దానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఈయనైతేనే కరెక్టు అని అలా అనిపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాగా మీరు చేయండి ఫ్రెండ్స్. మళ్ళలు ఉన్నాయి, బాగా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి. నాకు వచ్చింది ప్రాబ్లం వస్తే మన అరండాలపేట బ్రిడ్జి కింద కరెక్ట్గా బ్రిడ్జి లోపల దాంట్లోనే హాస్పిటల్ ఉంటుంది, ఆయుర్వేదం హాస్పిటల్. పౌడర్, గుళికలు ఫ్రీగా ఇస్తాడు. ఆ థియేటర్కి ఎదురుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి నేను వాడాను. నాకు అప్పుడు నుంచి ఇప్పటిదాకా ఆ ప్రాబ్లం అనేది రాలేదు. మల్లలు అయితే అక్కడ కరెక్ట్గా జరుగుతుంది ట్రీట్మెంట్. అదొక్కటి చూసుకోండి. పట్టాపురం అరండాలపేట బ్రిడ్జి కింద థియేటర్, లక్ష్మీ థియేటర్ ఉంది కదా, దాని ఆపోజిట్లో. ఇలాగా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వారానికి ఒకటన్నా అప్లోడ్ చేస్తే ఎవరన్నా చూస్తే వాళ్ళకి మేలు జరిగిద్దని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను అందరినీ. ఓకే ఫ్రెండ్స్.